హాయ్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి మోడల్ పేపర్స్ అని ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి బిఎస్ఈఏపి అని టైప్ చేస్తే మీకు వచ్చేసి బిఎస్సి ఫస్ట్ ఇక్కడ సెర్చ్ ఉంది కదా, bscap.org అని, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు స్టార్టింగ్లోనే చూసినారంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ 2026 మోడల్ క్వశ్చన్ పేపర్స్, బ్లూ ప్రింట్స్ అండ్ వెయిటేజ్ టేబుల్స్ అని ఉంది. సో ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. మీకు 2026కు సంబంధించి అన్ని మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్స్, వెయిటేజ్ అంటే లెసన్ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తాయని టేబులర్ కాలమ్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి దీనిపైన క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్స్ అండ్ వెయిటేజ్. సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ లెసన్లో ఎన్ని మార్క్స్ అనేది, వెయిటేజ్ అంతా కూడా ఉంది. ఒకసారి తీసి ఓపెన్ చేసి చూద్దాం మనం. ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ పేపర్ ఇచ్చారు తెలుగు, 2 మోడల్ పేపర్స్, హిందీ 1, 2 మోడల్ పేపర్స్, తర్వాత కాంపోజిట్ తెలుగు ఉండే వాళ్ళది, కాంపోజిట్ ఉర్దూ, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండే వాళ్ళకు, స్పెషల్ ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 1 డౌన్లోడ్ కొడితే సో ఇక్కడ మోడల్ పేపర్ డౌన్లోడ్ అయింది చూడండి. ఇది మీరు కావాలంటే ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. మోస్ట్లీ లాస్ట్ టైం కూడా మోడల్ పేపర్స్ ఇచ్చారు కదా, అందులోంచే ఎక్కువ క్వశ్చన్స్ ఎగ్జామ్కు రావడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ కూడా ఈ మోడల్ పేపర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడల్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసేసుకోండి. బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2025-26. దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ చూద్దాం. ఇది నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనలైజ్, ఎవాల్యుయేషన్, క్రియేషన్ అన్ని సంబంధించి 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వీటి నుంచి ఇంత మార్క్స్ ఇస్తారని ఇక్కడ వెయిటేజ్ ఇచ్చాడు. సో ఈ వెయిటేజ్ టేబుల్ అయితే స్టూడెంట్స్కి అయితే చాలా వరకు అవసరం ఉండదు. మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ తెలిస్తే సరిపోతుంది. క్వశ్చన్స్ అయితే సేమ్ మోడల్ పేపర్ ఏం మారలేదు. 1 మార్క్ క్వశ్చన్స్ 12, 2 మార్క్స్ క్వశ్చన్స్ 8, 4 మార్క్స్ టు 8 అండ్ 8 మార్క్స్ 5 క్వశ్చన్స్. టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ తీసుకుంటే ఒక 1 మార్క్, ఒక 8 మార్క్స్, మొత్తం 9 మార్క్స్ వస్తాయి. అంటే రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి 1 మార్క్, 8 మార్క్ తప్ప ఇంకేం రావు. అంటే ఫస్ట్ రోమన్లో ఉండేది ఒకటి, లాస్ట్ రోమన్లో ఒకటి, టోటల్గా 9 మార్క్స్ వస్తాయి రియల్ నెంబర్స్లో. అదే పాలినామియల్స్లో అయితే 1 మార్క్ 2 వస్తాయి, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ రాదు పాలినామియల్స్లో, లాంగ్ ఆన్సర్ లేదు. సో 1 మార్క్ 1, 2 1 మార్క్స్, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఒక 1 మార్క్, ఒక 8 మార్క్స్, మొత్తం 9 మార్క్స్. ఇంకో 8 మార్క్స్ చాయిస్ కింద వస్తుంది. ఇక్కడ ఇంకో 8 మార్క్స్ ఎక్స్ట్రాగా. అంటే గ్రాఫ్ ఇచ్చి 2 గ్రాఫ్లు ఇస్తాడు, రెండిట్లో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇట్లా బ్రాకెట్లో ఉండేది చాయిస్ అని, ఇంకొక 8 మార్క్స్ చాయిస్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 1 మార్క్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 1, టోటల్ 13. అలాగే ట్రయాంగిల్స్లో 1 మార్క్, 2 మార్క్స్, 8 మార్క్స్ 11. కోఆర్డినేట్ జామెట్రీలో ఒక 2 మార్క్స్, ఒక 8 మార్క్స్ 10. ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీలో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, టోటల్ 7. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో 1, 2, 8, టోటల్ 11 మార్క్స్. సర్కిల్స్లో 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్, టోటల్ 7 మార్క్స్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా ఓన్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ తప్ప, ఇది కూడా వేరే చాప్టర్కు చాయిస్ కింద పోతుంది. సర్ఫేస్ ఏరియాస్లో అండ్ వాల్యూమ్స్లో 1 మార్క్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, దీంట్లో లాంగ్ ఆన్సర్ లేదు. స్టాటిస్టిక్స్లో ఒక 4 మార్క్స్, ఒక 8 మార్క్స్, షార్ట్ ఆన్సర్ లేవు ఇందులో. ఫార్ములా, తర్వాత ఫార్ములా బేస్ పైన టేబులర్ కాలం క్వశ్చన్ మీన్ మీడియన్ మోడ్లో. ప్రాబబిలిటీలో ఒక 1 మార్క్, ఒక 4 మార్క్స్, ఒక 8 మార్క్స్, టోటల్గా 13 మార్క్స్. సో ఇందులో ఈజీ చాప్టర్లు చేసుకున్నా కూడా ఈజీగా మీరు పాస్ అయిపోవడం చాలా ఈజీ. 13, 14 రెండు ఈజీగా ఉంటాయి. ఇక్కడే 25 మార్క్స్ వస్తాయి 13, 14లో. అండ్ ఫస్ట్, సెకండ్ చాప్టర్ కూడా ఈజీగా ఉంటాయి, 17 వస్తాయి. 17 ఒక 25, ఇక్కడ 17,
ఇక్కడ ఒక 25, 42 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి. చాలా ఈజీ చాప్టర్లు. 1, 2, 13, 14. దాంతో పాటు కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఈజీగా ఉంటుంది. ఒక 10 మార్క్స్. 50 మార్క్స్ ఇక్కడే స్కోర్ చేసేయచ్చు మీరు. జస్ట్ 5 చాప్టర్స్ చూసుకున్నా కూడా 50 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయొచ్చు. అందులో ఇక్కడ ఒక గ్రాఫ్ చూసుకుంటే 58. అంటే 60 స్కోర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ 3 చాప్టర్స్, 7th చాప్టర్, 13th అండ్ 14th ఇవి చూసుకోవడం వల్ల మీరు ఫస్ట్ 3, లాస్ట్ 2, 7th చాప్టర్ ఇవి చాలు. ఇవి చూసుకున్నా కూడా మీకు 50 to 60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలరు. ఫెయిల్ అవుతున్నామని భయపడే వాళ్ళకు చాలా ఈజీ అనమాట ఇది స్కోరింగ్. ఇక తెలిసిందే మనకు లాంగ్ ఆన్సర్ ఒక్కటి చాయిస్ ఉంటుంది. మిగతా వాటిలో ఎక్కడ చాయిస్ ఉండదు. సో ఇది మళ్ళీ వెయిటేజ్ ఇచ్చాడు టేబుల్ ఇక్కడ. ఇందాక చూసిందే టేబులర్ కాలం లాగా ఇచ్చాడు. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ చూసినట్లయితే మోడల్ పేపర్ 3 hours 15 minutes ఉంటుంది ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ ఎగ్జామ్. సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి క్వశ్చన్. తర్వాత సెకండ్ చాప్టర్లో 2 ఉంటాయి 1 మార్క్వి. ఆల్రెడీ చూసాం మనం. లీనియర్ ఈక్వేషన్స్ థర్డ్ చాప్టర్. ఇలా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అక్కడ ఏదైతే వెయిటేజ్ ఇచ్చాడో దాని ప్రకారమే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. 12 క్వశ్చన్స్, 12 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడే మీరు హార్డ్ వర్క్ చేయాల్సింది. 100 out of 100 స్కోర్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ 12 బాగా చేయగలగాల 1 మార్క్. దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. 8 2s are 16. 4 మార్క్స్ క్వశ్చన్స్ 8. చాయిస్ ఉండదు ఇక్కడ. 32. సో ఇక్కడ ఈజియెస్ట్ ఏంటివి అంటే 4 మార్క్స్లో చాలా ఈజీ ఏదంటే ఇక్కడ ఉండే 21, 22 ఎవరైనా చేయగలరు అనమాట. 21, 22, 28 చాలా సింపుల్గా ఉంటాయి. 3 క్వశ్చన్స్ 21, 22 అండ్ 28. 3-4 మార్క్స్ ఈజీ క్వశ్చన్స్. అండ్ 29th క్వశ్చన్ కూడా ఎప్పుడు ఇదే మోడల్ క్వశ్చన్ వస్తుంది. ఇర్రేషనల్ మోడల్. ఇర్రేషనల్ తప్ప ఇంకేది ఇవ్వట్లేదు. దాని తర్వాత ఈ చాయిస్కి వెళ్ళిపోతుంది ట్రయాంగిల్స్. సో ఫస్ట్ చాప్టర్ ఇక్కడ చూసుకుంటారు కాబట్టి ఈ చాప్టర్ది చాయిస్కి వెళ్ళిపోతుంది మీకు. √5, 3 + 2 √5 ఈ 2 క్వశ్చన్స్ బాగా చూసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే ట్రైసెక్షన్ మోడల్ ఎప్పుడు ఇచ్చే మోడల్ ఇది కూడా ఎగ్జామ్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. కోఆర్డినేట్ జామెట్రీలో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ప్రాబబిలిటీలో ఒక క్వశ్చన్ ఈజీగా చేయగలిగేది. స్టాటిస్టిక్స్లో ఒకటి అండ్ గ్రాఫ్ ఒకటి. సో 5 కూడా ఇవే వస్తాయి ఎప్పుడు. ఒక గ్రాఫ్, థర్డ్ చాప్టర్లో ఉండే గ్రాఫ్, స్టాటిస్టిక్స్లో ఉండే ఒక మీన్ మీడియన్ మోడ్ క్వశ్చన్, ప్రాబబిలిటీ క్వశ్చన్. ప్రాబబిలిటీ అంతా కలిపినా కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్ అండ్ ఫస్ట్ చాప్టర్లో ఉండే ఇర్రేషనల్ మోడల్. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా మీరు 5కు 5 8s of 40 మార్క్స్ వచ్చేటట్టు రాసుకోవచ్చు. సో మన ఛానల్లో హౌ టు స్కోర్ 40 out of 40 అని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది చూసుకున్నా కూడా మీకు సరిపోతుంది అనమాట. ఇది మ్యాథ్స్కు సంబంధించింది బ్లూ ప్రింట్. ఇంకా వేరే సబ్జెక్ట్లో బ్లూ ప్రింట్ చూసుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. జనరల్ సైన్స్ ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిటేజ్ చూపిస్తుంది. ఏ చాప్టర్ నుంచి ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఇలా తిప్పింది. దీన్ని ప్రింట్ తీసేసుకోండి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి 9 మార్క్స్. తర్వాత యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ నుంచి 10 మార్క్స్. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి 9 మార్క్స్. తర్వాత 11, 11, 9, 11, 8 ఈ విధంగా చాప్టర్ వైజ్ స్కోరింగ్ అనేది ఇచ్చాడు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి మళ్ళీ క్లియర్గా. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ 9, యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ 10, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 9 మార్క్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ 11 మార్క్స్. అక్కడ వచ్చేసి 1 మార్క్ ఎన్ని, 2 మార్క్స్ అని అవి చూపిస్తుంది. ఇక్కడ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ 11, హ్యూమన్ ఐ 9, ఎలక్ట్రిసిటీ 11, మ్యాగ్నెటిజంలో 8 మార్క్స్ వస్తాయి. ఇది మోడల్ పేపర్. కింద 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 3, 4 మార్క్స్ విత్ 3 అండ్ 8 మార్క్స్ విత్ 3. సో 8 మార్క్స్ విత్ 3 ఇక్కడ రాస్తే చాలా ఈజీగా మీరు ఇక్కడే పాస్ అయిపోతారు అనమాట. 8 మార్క్స్ 3 కూడా దీంట్లో డెఫినేషన్ పార్ట్ ఒకటి ఇచ్చాడు, హైపర్ మెట్రోపియాపై ఒకటి. సో ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్.
కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి, ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది, మెటల్స్, నాన్ మెటల్స్, ఎలక్ట్రిక్ కరెంట్. సో మెయిన్లీ ఇక్కడ ఇచ్చిన మోడల్ పేపర్లో ఒక్కసారి బాగా ప్రిపేర్ అయినా, మోడల్ పేపర్ 1, 2 రెండు మోడల్ పేపర్లు, ఈ రెండు మోడల్ పేపర్లు మీరు ప్రిపేర్ అయినా కూడా మంచి స్కోర్ వస్తుంది మీకు, 60 to 70 ఈజీ స్కోరింగ్. సో టోటల్ సిలబస్ ప్రిపేర్ అయితే ఫుల్ స్కోర్ కూడా వచ్చేస్తుంది. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్, సైన్స్ అండ్ తెలుగు. సో వీటిలో మోస్ట్లీ అందరూ 99, 100 మార్క్స్ అనేది తెచ్చుకోగలరు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది మీకు. అండ్ ఈ మోడల్ పేపర్లో ఉండేటి ఫస్ట్ ప్రాక్టీస్ చేసేసుకోండి, దాని తర్వాత ఎక్స్ట్రా మోడల్ పేపర్స్ మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీ ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే ఇవే మోడల్ పేపర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే బాగుంటుంది.